ఎన్నికలు ముగిసిన నెలలు గడుస్తున్నా టీడీపీలో అంతర్గత రచ్చ మాత్రం అస్సలు ఆగడం లేదు. మంత్రుల మధ్య మాటల యుద్ధం, అసంతృప్తి విమర్శలు ఇవన్నీ ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని కలవరపెట్టేస్తున్నాయి. తాజాగా నారా లోకేష్ సమక్షంలో నెల్లూరులో జరిగినటువంటి మంత్రి నారాయణ పునరుద్ధరించిన విఆర్ రాజా హై స్కూల్ కి ఆనం నిరసన వ్యక్తం చేశారు. ఆనం వాదన ప్రకారం ఈ స్కూల్ కి మున్సిపల్ కార్పొరేషన్ తో సంబంధం లేదు. కార్పొరేట్ కంపెనీలు సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చాయని చెబుతూ పేరు మార్చిన విషయంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పొంగూరు నారాయణ మున్సిపల్ మంత్రిగా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఆనం దేవాదాయ శాఖను చూసే సీనియర్ మంత్రి. కానీ ఇద్దరి మధ్య పొసగడం లేదు. అన్ని వార్తలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. సాధారణ స్కూల్ రీనేమింగ్ ఆనం వ్యాఖ్యలతో ఒక పెద్ద రాజకీయ చర్చగా మారింది. ముఖ్యంగా మున్సిపల్ స్కూల్ అని పేరు పెట్టడాన్ని అన్యాయం అంటున్నారు. విఆర్ హై స్కూల్ 1875లో స్థాపించబడింది. వైఎస్ఆర్సీపీ హయాంలో మూతపడగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక 15 కోట్లతో పునర్నిర్మించారు. ఈ పునరుద్ధరణలో కార్పొరేట్ సంస్థల సిఎస్ఆర్ ఫండ్స్, బ్యాంకుల సహకారం ఉంది. కానీ ఆనం కార్పొరేషన్ నిధుల జాడ చూపమంటున్నారు. పేరు మార్చడాన్ని అసంతృప్తిగా భావించిన ఆనం నారాయణపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇది టీడీపీలో నడుస్తున్న అంతర్గత విభేదాలకు నిదర్శనంగా మారింది. లోకేష్ సమక్షంలో జరిగిన ఈ పరిణామం ఆయన ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశం. ఒక స్కూల్ పేరు ఇప్పుడు టీడీపీకి టెస్ట్ అయింది. మంత్రుల మాటల పల్లకి కూటమికి భారమవుతోందా? లోకేష్, చంద్రబాబు నేతల మధ్య సమగ్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మీ అభిప్రాయం చెప్పండి. పేరు మార్పు న్యాయమేనా? అందరూ బాగుండాలి. మీ ఫోన్లో మన జిఆర్ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఉండాలి.